ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో గట్టిగా చెప్పటం లేదు. మీకు హల్లెలూయా అంటాం వచ్చు కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. కూర్చో. పరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, అనంతమైన మీ ప్రేమను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. అద్భుతమైన నీ సృష్టి కార్యములను బట్టి నిన్ను ఘనపరుస్తూ ఉన్నాము. మానవ జాతిని నీ రూపములో నీ పోలిక చొప్పున సృష్టించుకొని నరుడు ఒంటరిగా ఉండకూడదని ఎంచి జంటగా స్త్రీ పురుషులుగా చేసి వివాహ బంధము ద్వారా భార్యాభర్తలుగా వారిని ఐక్యపరిచి సంతాన వరమిచ్చి కుటుంబాలుగా ఏర్పడి భూమండలమంతా నిండండి అని, భూమిని ఏలండి అని చెప్పి ఆనాడు మీరు మానవ జాతిని సృష్టించారు. మానవులు పాపం చేసి మీకు దూరం అయిపోయినప్పటికీ ఆ దీవెన వెనక్కి తీసుకోకుండా ఆ బ్రతుకుల్లో మానవ జీవన విధానంలో అలాగే ఉంచేసావు. అందుకొరకై స్తోత్రాలు తండ్రి. అది నీ యొక్క ప్రేమ. ఈరోజు ఈ సందర్భాన్ని, సమయాన్ని మీకు అర్పిస్తూ ఉన్నాను. మీరు ఇచ్చిన బిడ్డను బట్టి ఆనందంతో ఏర్పాటు చేసిన ఈ కూడికలో మీ మనసులోని మాటలను మేము జాగ్రత్తగా ధ్యానం చేసుకొని అర్థం చేసుకొని మీ మనసేంటో గ్రహించడానికి సహాయం చేయమని, పరిశుద్ధాత్మతో మమ్మలను నింపి ఆత్మ ప్రభావముతో ప్రేరణతో నడిపించుమని మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తుని ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునందు ప్రియులారా, ఈ సృష్టిని ఒక్కసారి మనం పరిశీలించినప్పుడు దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆలోచన, జ్ఞానము, క్రియలు బయటపడతాయి. భూమిని పరిశీలించండి, ఆకాశాన్ని పరిశీలించండి, వాతావరణాన్ని పరిశీలించండి. దేవుని యొక్క అద్భుతమైన హస్తం ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అంతరిక్షంలో సూర్య చంద్ర నక్షత్రాదులు, గ్రహాలు, పాలపుంతలు ఎన్నో 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 ఉన్నాయి. అవునా? భూమి కంటే చంద్రగోళం పెద్దది, చంద్రగోళం కంటే సూర్యగోళం పెద్దది, సూర్యగోళం కంటే నక్షత్రం పెద్దది. అది మనకి ఎంత కనబడుతుందండి? చిన్న ప్లస్ గుర్తులాగా కనబడద్ది. కానీ అది సూర్యగోళం కంటే కొన్ని వేల రెట్లు పెద్దది ఒక్కొక్క నక్షత్రం. ఒక్కొక్క నక్షత్రానికి అప్పుడు ఎంత దూరం ఉంటుందండి? ఎంత దూరం ఉంటుంది? మనం ఊహించలేం కదా. అలాంటి నక్షత్రాలతో కూడిన పాలపుంతలు ఉన్నాయి. పాలపుంతలు విన్నారు కదండి, అందరికి తెలుసు కదా. ఈ మాటలన్నీ తెలియవా? ఆకాశములో ఎంత అద్భుతం ఉంది. ఎవరు చేశారు? ఇంత ఆకాశము, ఎంత అంతరిక్షము, సూర్య చంద్ర నక్షత్రాదులు, ఈ పాలపుంతలు, ఇవన్నీ ఎందుకు? ఎవరి కోసం? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కోసం చేశాడండి? మన కోసం కాదు కదా, ఆయన కోసం చేసుకున్నాడు. ఏమంటారు? కాదు. ఎవరి కోసం? మన కోసమే. దేవుని యొక్క కార్యములను, ఆశ్చర్యమైన అద్భుతమైన ఆయన క్రియలను, ఆయన మహాజ్ఞానమును మానవుడు అర్థం చేసుకోవాలి. సృష్టికర్తను తెలుసుకోవాలి. సృష్టికర్త వల్ల నేను భూమి మీదకి వచ్చాననేటువంటి రహస్యం తెలుసుకొని సృష్టికర్తను ప్రేమించి సేవించి ఆ తదుపరి ఆయన ఇచ్చేటువంటి మోక్షం పొందాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి
సృష్టినే ఎంత విచిత్రంగా ఆశ్చర్యంగా చేసిన దేవుడు మానవ జీవితాన్ని అద్భుతంగా చేశాడు కదా. అద్భుతం అంటారా, సరదాగా చేసిన కార్యం అంటారా? ఒక మహత్తరమైన అద్భుతం. అందులో స్త్రీ సృష్టి మహా అద్భుతం. మానవుడికి ఇప్పటికీ అర్థం కాలేదు ఎలా సృష్టించాడు దేవుడు. ఎలా సృష్టించాడండి చెప్పండి. పురుషునైతే మట్టి తీసుకున్నాడు, బొమ్మ చేశాడు, ముక్కు రంధ్రాల గుండా ఊపిరి పోసాడు. స్త్రీని ఎలా చేశాడు? గాఢ నిద్ర కలిగించి పురుషునికి ప్రక్కటి ఎముకను తీసి స్త్రీగా రూపొందించి అతని దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఆమెను ఎలా నిర్మించాడో ఆదాముకు తెలుసా? చివరికి ఈమె నా వంటిదైనది అంటూ ఉన్నాడు అబ్రహాము. ఆదాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి అమ్మాయి, మీకు కొంచెం ఇబ్బందిగా ఉందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మాటను వినడానికి ఇష్టపడకపోతే దైవ సన్నిధిలో మీకు వచ్చే దీవెన కాస్త శాపంగా మారిపోద్ది. మాట వినుట శ్రేష్టము, బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఎవరి మాట వినడం శ్రేష్టం? దేవుని యొక్క మాట వినడం అన్నిటికంటే శ్రేష్టం. అవ్వమ్మను ఆదాము ప్రక్కటెముకను తీసి అతనికి తెలియని రీతిలో అవ్వమ్మను సృష్టించి ఆదాముకి భార్యగా బహుమానముగా ఇచ్చాడు. ఇప్పుడు ఇద్దరు సృష్టి అయిపోయింది. మూడవ సృష్టి జరగాలి. మీరు ఫలించండి, భూమిని నింపండి, పెక్కు మంది పిల్లల్ని కనండి, భూమండలం అంతటా వ్యాపించండి, దాన్ని లోబరుచుకుని ఏలుబడి చేయండి అన్నాడు. దేవుడు ఆశీర్వదించాడు సంతాన వరంతో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కానీ మానవులు దేవుడు చేయవద్దన్న పని చేసి పాపం కట్టుకొని దేవునికి దూరం అయిపోయారు. ఏదేని తోటలో నుంచి వాళ్ళని బయటికి గెంటేశాడు. అలా గెంటేశాడు అంటే అర్థం ఏమిటి? ఏదేను తోట, ఆ తోటలో ఏముంటాయండి? రకరకాల కాయలు కాసే చెట్లు ఉన్నాయి. అవి పండుతాయి, పండ్లు తిని బ్రతకాలి, అది వాళ్ళ ఆహారం. ఈనాడు మనం వండుకుని తిని బ్రతుకుతున్నాం, వాళ్ళేమో చెట్టు పండ్లను కోసుకుని తిని బ్రతికారు. ఈ మార్పు ఎలా వచ్చింది? మనం కూడా చెట్లు వేసుకుని కాలానుగుణంగా వాతావరణానికి అనుగుణంగా కాసేటువంటి చెట్లు ఉన్నాయి కదండి, అలా చెట్లు పెంచుకుని పండ్లు తినొచ్చు కదా. ఈ రోజున కూడా వైద్యులు కూడా పండ్లు తినమని చెప్తున్నారు కదా, చెప్తున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఆ తోట, దాని అర్థం ఏమిటంటే మానవులు దేవునితో సహవాసం కలిగి సహజీవనం చేస్తున్నారని అర్థం. ప్రైజ్ ది లార్డ్. తోట జీవానికి గుర్తు. తోటలో ఉన్న చెట్లన్నీ కూడా పచ్చగా నిగనిగలాడుతూ ఉంటాయి, జీవంతో ఉంటాయి. ఆ జీవానికి గుర్తు తోట. దేవుడు సజీవుడు. సజీవుడైన దేవునితో మానవులు సన్నిహిత సంబంధం కలిగి, స్నేహ బాంధవ్యాలు కలిగి, తండ్రి బిడ్డల అనుబంధం కలిగి అన్యోన్యంగా కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఆ సహజీవనాన్ని ఇష్టపడలేనటువంటి అసూయాపరుడైనటువంటి దుష్టుడు ఏమైనా ఈ స్నేహాన్ని చెడగొట్టాలి, ఈ బంధాన్ని విడదీయాలి, నాలాగే ఈ మనుషులు కూడా నాశనం అవ్వాలని చెప్పి మనసులో ఎంతో అసూయ పెంచుకుని సమయం కొరకు ఎదురు చూచాడు. సమయం రానే వచ్చింది. అవ్వమను పట్టుకున్నాడు, ప్రేరేపించాడు. ఏ పని అయితే దేవుడు చేయొద్దన్నాడు ఆ పనిని ఈ అవ్వమ్మ చేత చేయించాడు. అవ్వమ్మని ఎందుకు ప్రేరేపించండి? ఆదాముని ప్రేరేపించవచ్చు కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడైనా ఏ ప్రార్థనా కూడికల్లోనైనా ఏ మహాసభల్లోనైనా ఎవరు ఎక్కువగా ఉంటారు? పురుషులు ఎందుకు ఉండరు? మీ ఆడవాళ్ళు కూడా పురుషుల్ని బలవంతం చేయరు. ఇష్టమైతే వస్తాడు, లేకపోతే లేదన్నట్టుగా మీ పని మీరు చూసుకుంటారు.
కానీ ఇద్దరు రావాలి కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తోటలో నుండి బయటికి పంపించేది అంటే ఆయన సహవాసంలో నుండి, ఆయన పెంపకంలో నుండి, ఆయన సంరక్షణలో నుండి, ఆయన క్రమశిక్షణలో నుండి బయటకు వచ్చేసారు వీళ్ళని అర్థం అక్కడ. అప్పుడు అవ్వమ్మ ఆదాము సంసారం చేశారు. ఆదాము అవ్వమ్మను కూడాడు, ఆమె గర్భవతి అయింది, కుమారుని కంది. ఏమని పేరు పెట్టింది? మొదటి పుట్టిన మనిషి ఎవరండి? పుట్టిన మనిషి, సృష్టింపబడిన మనిషి అంటాం లేదు నేను. పుట్టిన మనిషి ఎవరు? ఆదాముకు పుట్టిన మొదటి బిడ్డ ఎవరు? అవ్వమ్మ కన్న మొదటి బిడ్డ ఎవరు? ఎవరమ్మా? చెప్పండి అమ్మా, తెలుసు కదా. కయీను. 4వ అధ్యాయం తీయండి, ఆదికాండం కావాలంటే. దేవుని దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నాను అంటుంది అవ్వమ్మ. ప్రైజ్ ది లార్డ్. చదవండి. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనుని కని, యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకుంటుని. సంతానము దేవుడిచ్చేటువంటి దయా బహుమానమే కానీ మన స్వయం ప్రయత్నం కాదు, కృషి కాదు. ఇంకా దేవుని యొక్క గొప్పతనం ఏమిటంటే, దేవుని యొక్క దయ ఏమిటంటే, పాపం చేసి దేవునికి ద్రోహం చేసినా ఈ సంతాన వరాన్ని మనుషుల్లో అలాగే ఉంచేశాడు. క్రైస్తవులు అంటున్నారు, అన్యులు కానీ అందరికి ఇస్తున్నాడు కదా బిడ్డల్ని. క్రైస్తవులు ఒకరికి ఇస్తున్నాడా? దేవుని దయ చూశారు, అది ఎంత ఉన్నతమైన దయో, ఎంత లోతైనదో మనం అర్థం చేసుకోలేము. ఆయన దయను అక్కడ చూపిస్తుండే. అందుకే అవ్వమ్మ అంటుంది, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని కొడుకుని సంపాదించుకున్నాను అంటలేదు కదా. అలా రాశారా? ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అంటుంది. మనిషి నన్ను ఎందుకంటే కొడుకు నన్ను అనొచ్చు కదా, ఏమన్నా అనొచ్చు కదా, మరి ఎందుకు అందాలని? వాక్యాన్ని ఎప్పుడు కూడా ధ్యానపూర్వకంగా మనల్ని మనం ప్రశ్నించుకుంటూ అందులో నా భావాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. ఏదో విని వెళ్ళిపోవడం అన్నట్టుగా వెళ్ళిపోవడం కాదండి. వినాలి, విన్నదాన్ని అవగాహన చేసుకోవాలి, అవగాహన చేసుకున్న దాన్ని అనుభవంలో ఉంచుకోవాలి. ఆ మాటలో ఉన్న జీవం నిన్ను బలపరచాలి, క్రైస్తవ విశ్వాసములో నిన్ను స్థిరపరచాలి. దేవుని బిడ్డగా నువ్వు ఎదగడానికి వాక్యం నిన్ను పెంచాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కొడుకు అనలేదు, మనుష్యుని సంపాదించుకున్నాను అంది. ఎందుకంటే అందరూ దేవుని బిడ్డలు. తను కొడుకుని కనుక్కుంది, గర్భంలో 9 మాసాలు మోసింది, కుమారుని కంది. బిడ్డను కనుక్కున్నానని అనడం లేదు, ఒక మనుషుని సంపాదించుకున్నానని అవ్వమ్మ అంటూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని దయను కొనియాడిందండి. ఇంత పాపం చేసి ఇంత ద్రోహం చేసినా దేవుడు నా బ్రతుకులో ఈ వరాన్ని తీసేయకుండా నాకు ఇచ్చాడు అనేటువంటి ఆనందముతో, సంతోషముతో దేవుని దయను కొనియాడుతూ ఉంది అవ్వమ్మ. బిడ్డను కన్న తల్లి, ప్రతి తల్లి కూడా ఇలా దేవుని వందనాలు చెప్పాలి. ఇది నా గొప్పతనమేమీ కాదు, దేవుడు దయతో నాకు ఇచ్చిన వరము. ఆ బిడ్డ అమ్మా అని పిలిచినప్పుడు ఆ కలిగేటువంటి ఆనంద అనుభూతి ఎవరన్నా ఇవ్వగలరా? 1,00,00,000 రూపాయలు నీ ఇంట్లో ఉన్న ఆ 1,00,00,000 రూపాయలు కూడా నీకు అంత ఆనందాన్ని ఇవ్వలేవు. ఎంత బంగారం ఉన్నా, ఎంత విలువైన వజ్రవైడూర్యాలు ఉన్నా అంత ఆనందాన్ని ఏది నీకు ఇవ్వలేదు. అమ్మాని పిలిచినప్పుడు హృదయం ఆనందంతో ఉప్పొంగుతుందే కానీ బాధపడదు కదా. వాడు ఎన్ని కొంటి వేషాలు వేసినా పెరిగి పెద్దాడై నీ మనసుని ఎంత బాధించినా, ఎంత నొప్పించినా, ఆడు అమ్మ అంటే చాలు నీవు కరిగిపోతావు. నాన్న అంటే చాలు హృదయం ఆనందంతో ఉప్పొంగుతూ ఉంది.
ఎవరిచ్చారు నీకు ఈ ఆనందం? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అలా మానవులందరూ కలిసి దేవుణ్ణి తండ్రి అని పిలిస్తే మనసారా ఆయన ఆనందిస్తాడు. అందుకే యేసు ప్రభు వారు ఎలా ప్రార్థన చేయమన్నాడు? పరలోకమందున్న మా యొక్క తండ్రి అని ప్రార్థన చేయమన్నాడు. దేవుడు తండ్రి అయి ఉన్నాడు. నిన్ను తండ్రిని చేసేది ఎందుకంటే నేను నీకు తండ్రిగా ఉన్నానని చెప్పడానికి. తండ్రిగా నీ బాధ్యతలను గుర్తించి తండ్రివై, భర్తవై, యజమానివై నీ కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపించుకుని పోషించుకుంటూ ఈ లోకమంతటిని కూడా ఒక కుటుంబముగా ఏర్పరచాలని దేవుడు పడుతున్న ప్రయాసను అర్థం చేసుకోవాలి ఏ తండ్రి అయినా. ప్రైజ్ ది లార్డ్. మానవులందరూ ఒక్కటిగా ఉండాలని దేవుడు అనుకుంటాడా? వేరు వేరుగా ఎవరి దారాన్ని పోవాలనుకుంటాడా? కుటుంబం అంతా ఒక్కటిగా ఉండాలని తల్లిదండ్రులు అనుకుంటారా? ఎవరిది బ్రతుకు ఆడే బ్రతకంటారు అనుకుంటారా? కుటుంబం మధ్యలో, బిడ్డల మధ్యలో ఐక్యమత్యం ఉండాలని దేవుడు కోరుకోడు. మరి ఈనాడు ప్రపంచంలో అనేక జాతులు, అనేక మతాలు, అనేక కులాలు, అనేక సంఘాలు, అనేక శాఖలు ఉన్నాయి. అందరూ కలిసిమెలిసి ఉంటున్నారా? ప్రైజ్ ది లార్డ్. అందరిలో ఐక్యమత్యం ఉందా? పోనీ క్రైస్తవుల్లో ఉందా? అసలు ఎక్కడ ఉండాలి ఐక్యమత్యం? ముందు క్రైస్తవుల్లోనే. ఇప్పుడు అయ్యగారు ఒక మాట చెప్పారు, నాకు చాలా సంతోషమైంది మాట. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ పిలకల వలె ఒప్పుదురు అన్నారు. బల్ల చుట్టూను అంటే ఒకళ్ళ ఇద్దరా? ఇప్పుడేమో చిన్న బల్లలో చేయించుకోవాలి, నలుగురు సరిపడగా, తల్లి, తండ్రి, ఇద్దరు బిడ్డలు, అంతే కదా. మూడో బిడ్డకి ఛాన్స్ లేదు. దేవుడు ఆపరేషన్ చేయించుకోమన్నాడా? ప్రైజ్ ది లార్డ్. ఎక్కువ మంది పిల్లలను కానండి భూమిని నిండించండి ఆయనంటే, నేను పెంచలేను బాబు, కనలేను బాబు అని, కోతలు పడలేను బాబు అని చెప్పేసి ఒక్కళ్ళు ఇద్దరు భోజనం బల్ల చుట్టూ ఉంటారు వీళ్ళిద్దరును. అప్పుడు బల్ల ఎంత ఉండాలా? చుట్టూ వీళ్ళిద్దరు ఉండాలంటే చిన్న టీపాయిలాగా ఉండాలన్నమాట. ఏమండి, దేవుని వాక్యం ఎట్టిపోతుంది, క్రైస్తవుల జీవన విధానం ఎట్టెళుతూ ఉంది. సంతోషంగా అన్నీ చేసుకుంటున్నాం, శుభకార్యాలు చేసుకుంటున్నాం, ఇలాంటి కార్యాలన్నీ చేసుకుంటున్నాం. దేవుని మాటకు లోబడి బ్రతుకుతున్నామా? నీ జీవితంలో దేవుని హస్తం ఉంది, నిన్ను నడిపిస్తూ ఉంది, నీలోనే దేవుడున్నాడు, గ్రహించగలుగుతున్నావా? ఆ దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు, ఆ దైవ నీతికి లోబడుతూ ఉన్నావా? ఏమో, ప్రభువును మాత్రం నమ్మేశాం. మా భారతదేశంలో ఎన్నో వేల కోట్ల మంది దేవుళ్ళు, దేవతలు ఉండగా వాళ్ళందరినీ వదిలేసి దేవుడైన, నిజమైన దేవుడైన యేసును మాత్రం నమ్మేశాం అనుకుంటున్నారు. కానీ ఆ దైవ నీతిని పాటించడం చాలా కష్టమైపోతుంది. 1% కూడా ఉంటారో ఉండరో చెప్పలేం క్రైస్తవుల్లో కూడా. ప్రైజ్ ది లార్డ్. ఎవరు బాధపడొద్దు, నిజం నిష్ఠూరంగా ఉంటుంది. కనుక ప్రియులారా, ఈ సంతానం అనేది దేవుడు నీకు ఉచితంగా ఇస్తున్నటువంటి బహుమానము, వరమే కానీ నీ జ్ఞానం, నీ శక్తి సామర్థ్యాలు కావు. కనుక ఎఫెసీయులకు రాసిన లేఖలో ప్రభువు చెప్పేటువంటి మాట ఏమిటంటే, తల్లులారా, తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు శిక్షణలోను బోధలోను పెంచండి. ఎలా పెంచాలండి? ప్రభు శిక్షణ, దేవుని శిక్షణ, నీ శిక్షణ కాదు. మనకు ప్రేమ కలిగినప్పుడు ఇక్కడికి ఎక్కించుకుంటామండి, కోపం వస్తే ఇక్కడి నుంచి వదిలేస్తాం. శిక్షణ మన శిక్షణ అది. కానీ దేవుడు అలా ఇక్కడికి నెత్తి మీదకి ఎక్కించి కింద పడేస్తాడా? ప్రైజ్ ది లార్డ్. అసలు ఆయన శిక్షణ విధానం ఎలా ఉంటుంది క్రైస్తవులకు తెలియాలి కదా. ఏ విధానంలో శిక్షిస్తాడు, శిక్షణ ఇస్తాడు. ఆయన శిక్షించడానికి రాలేదంట, రక్షించడానికి వచ్చాడంట. అంటే అర్థం ఏమిటి? శిక్షణ ఇస్తాడే కానీ శిక్షించి నాశనం చేయడు. నీవు కూడా, మనం కూడా మన బిడ్డలకు శిక్షణ ఇవ్వాలే కానీ శిక్ష ఇవ్వకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఇలాగూ చేయడానికి కారణం ఏమిటంటే, దేవునందు ప్రియులారా, మొట్టమొదట మానవులు తన సృష్టి కార్యంలో పాలు పంచుకోవాలనేది దేవుని ప్రణాళిక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి మానవుణ్ణి
ఆ బొమ్మ చేసి నాసిక రంధ్రాల గుండా ఊపిరి పోశాడు, మనిషి అయ్యాడు. వాడికి గాఢ నిద్ర కలిగించి అతని ప్రక్కటెముకని తీసి స్త్రీగా రూపొందించి ఇద్దరిని జంట చేశాడు. మూడవ వ్యక్తిని ఎక్కడి నుండి తీశాడండి? వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ కలయిక వల్ల మూడో వ్యక్తి వచ్చాడు. బిడ్డలు వెళ్ళి తల్లిదండ్రులని నువ్వు నన్ను ఎందుకు కన్నావు అని అడిగారు అనుకోండి, అడుగుతారు? అసలు ఎవరన్నా అడగరు. వ్యసనాలకు అలవాటు పడిన అయితే అడిగేటువంటి అవకాశం ఉంది, కానీ ఎవరు కూడా అలాగా అడగరు. ఇక్కడ దేవుడు ఇలాగా ఒక కుటుంబాన్ని ఏర్పరచడానికి కారణం ఏమిటంటే, తన సృష్టి కార్యంలో మనుషులు పాలు పంచుకోవాలి, భాగస్థులు కావాలనేది దేవుని యొక్క సంకల్పము, ప్రణాళిక. ఇప్పుడు తల్లిదండ్రులైన భార్య భర్తలు ఇద్దరినీ కూడా తన సృష్టి కార్యంలో భాగస్థులుగా చేసుకున్నాడు. వాళ్ళు ఆయనతో కలిసి పనిచేశారు. వాళ్ళిద్దరి వల్ల తల్లి గర్భంలో శరీరం తయారైతే ఊపిరి పోసింది ఎవరు? ఇప్పుడు దేవుడు భార్య భర్తలు ఇద్దరూ కలిసి, ముగ్గురు కలిసి నూతన సృష్టి చేస్తూ ఉన్నారు. ఆ పిల్లడు నూతన సృష్టి కదండి. ఆ బిడ్డను చూడడం అందరికి ఆనందమా, దుఃఖమా? ఎందుకని? నూతన సృష్టి. ఇంత గొప్ప కార్యం దేవుడు చేస్తూ ఉండగా ఆ దేవుని గురించినటువంటి మన ఆలోచన ఏంటి, ఆయన పట్ల మన ఆలోచనలు ఏమిటి, భావాలు ఏమిటి, ఆయన ఎడల మనకున్న భక్తి ఏమిటి, విశ్వాసం ఏమిటి, ఆయన మనం ప్రేమిస్తున్నావా లేదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంత ప్రేమించి నీకు బిడ్డలనిచ్చి తల్లిని తండ్రిని చేసి వాళ్ళ చేత అమ్మా నాన్నని పిలిపించి ఆ పిలుపులో మాధుర్యాన్ని, అనుభవాన్ని, అనుభూతులుగా నీకు ఇచ్చిన ఆ దేవుడు నీ నుండి ఏం కోరుకుంటూ ఉన్నాడు? తల్లి తన బిడ్డను ఎప్పుడైనా మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను, తల్లి మర్చిపోద్దా? మర్చిపోద్దా? చెప్పండి అమ్మా. బిడ్డల కన్నా తల్లిలే కదా అందరూ. ఎప్పుడన్నా మర్చిపోయారు మీ బిడ్డల్ని? మర్చిపోలేదా? ఎప్పుడు శపించలేదా? అనవసరంగా కన్నానరా వీడిని అన్న ఇప్పుడు అనుకోలేదా? వీడు పుట్టకుండా ఉంటే చాలని ఇప్పుడు అనుకోలేదా? ఎంత బాధ, ఎంత వేదనకు గురి చేస్తున్నాడు, వీడు చచ్చిపోతే బాగుండని ఎవరో ఇప్పుడు అనుకోలేదా? ఏమండి, అబద్ధం ఆడకూడదు, నిజం చెప్పండి. అలా మరిచిపోయే క్షణాలు మనసుల్లో ఉన్నాయి. ఆ క్షణం కూడా దేవుని మనసులో లేదు. ఏ మనిషిని కూడా మరిచిపోడు. మీ పేర్లను నా అరచేతిలో చెక్కించుకున్నాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తల్లిని మరచినా, తండ్రి విడిచినా నేను నిన్ను మరువను. ఎందుకంటే నీ పేరు నా అరచేతిలో ఉంది. ఎక్కడా? దేవునికి చేతులు ఉన్నాయా? ఆత్మస్వరూపి కదా దేవుడు. యేసుక్రీస్తుగా పుట్టక ముందు ఆయనకి చేతులు ఉన్నాయా? కాళ్ళు ఉన్నాయా? కళ్ళు ఉన్నాయా? ఒక ఆకారం అంటూ లేదు కదా, నిరాకారి, ఆత్మ స్వరూపి. ఆ ఆత్మస్వరూపైన దేవుడు అంటూ ఉన్నాడు, నీ పేరు నా అరచేతిలో చెక్కున్నాడు, నా కళ్ళల్లోనే నీ పేరుంది, నా దృష్టిలోనే నీ పేరుంది, నేను మరిచిపోయేవాడిని కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఎప్పుడు నిన్ను మరువను. అలా మరువని దేవుని నువ్వు ప్రేమిస్తున్నావా? నీకు జీవితం ఇచ్చిన దేవుని నువ్వు ప్రేమిస్తున్నావా? నవమాసాలు మోసి పురిటి నొప్పులు పడి కన్న తల్లిని ప్రేమిస్తున్నావా? తండ్రిని ప్రేమిస్తూ ఉన్నావా? దేవుని స్థానములో తల్లిదండ్రులు ఉన్నారు. బిడ్డలు ఆ తల్లిదండ్రులను గౌరవించాలి, ప్రేమించాలి, విధేయించాలి. దేవునికి విధేయించినట్లే దేవుని ప్రేమించాలి. ఈ ప్రేమకు అవరోధాలు ఏర్పడ్డాయి. స్వార్థం అయిపోయింది ప్రేమ. ప్రేమలాగా లేదు. భార్య భర్తల మధ్యలో కూడా స్పష్టమైన ప్రేమ ఉండడం ఈనాడు కూడా సరిగా ఉండడం లేదు అనేది నిజమే. కానీ దేవునందు ప్రియులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది. అందువల్ల ప్రేమను మరచిపోయి, ప్రేమించడం మరచిపోయి, ప్రేమ తత్వాన్ని, ప్రేమ స్వభావాన్ని మరచిపోయి మానవుడు పగతో, కోపంతో, దౌర్జన్యంతో, హింసతో, అసూయతో, గర్వముతో, అహంకారంతో బ్రతుకుతూ ఉంటే
ఆ దుస్థితి నుండి లేవనెత్తి ప్రేమించే వాళ్ళగా మనుషులను తయారు చేసుకోవడానికి ప్రేమ అయిన దేవుడే మానవుడిగా జన్మించాడు, యేసుక్రీస్తుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దీనుడుగా ఓ కన్యమరియ గర్భములో మానవుడిగా రూపము ధరించుకుని మానవుడిగా ఈ లోకములో జన్మించి ప్రేమంటే ఏంటో వాళ్ళకిచ్చి వాళ్ళ నుండి పొంది ప్రేమమయమైన కుటుంబముగా ఆ కుటుంబాన్ని దీవించాడు. ఇకపోతే దేవుని ప్రేమ మనుషుల పట్ల ఇలా ఉంది, మనుషులు మరిచిపోయారు దేవుని ప్రేమను అని మనం తెలుసుకోవడానికి గాను మన బ్రతుకులో ఉన్నటువంటి సకల విధాలైన పాపాలన్నిటినీ కూడా ఆయన మీద వేసేసుకున్నాడు. ఎవరి మీద? నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతుల కొరకు రాలేదు. అంటే పాపుల కొరకు ఈ లోకములో మానవుడిగా జన్మించి మానవ జాతి కట్టుకున్న పాపమంతటిని కూడా తన మీద వేసుకుని తానే పాపముగా చేయబడి శిక్ష సిలువలో ఆయన అనుభవించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన 2 చేతుల్లో 2 మేకులు దిగొట్టారు. అదే నా అరచేతిలో నీ పేరు రాసుకున్నది మేకు. ప్రైజ్ ది లార్డ్. అరచేతిలో మేకు దిగబడినప్పుడు ఆ సలపరం మర్చిపోతామా? ఆ బాధను మర్చిపోతామా? ఆ బాధను ప్రేమగా మార్చుకుని నీ పేరు నా అరచేతిలో చెక్కుకున్నాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ మాటను మానవుడిగా జన్మించిన యేసు ఇదిగో నీ పేరు నా అరచేతిలో మేకుగా ఉందని చూపిస్తూ ఉన్నాడు. ఆనాడు దేవుడు పలికిన మాట ఈనాడు యేసుక్రీస్తు తన హస్తములో మేకును దిగగొట్టుకొని ఇదిగో ప్రేమ అంటూ ఉన్నాడు. ఇలా నిన్ను రాసుకున్నాను అంటున్నాడు. ఎలా రాసుకున్నాడండి? ఆయన రక్తముతో మన పేరు మేకుగా రాసుకున్నాడు. అంత ప్రేమిస్తున్నాడు దేవుడు మనల్ని. అందుకే ప్రాణం పెట్టాడు, రక్తం అంతా దారబోసుకున్నాడు, సిలువలో బలియాగమయ్యాడు, మరణించి మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఇక మరణం నిన్ను వేధించకూడదు, మరణం నిన్ను కృంగదీయకూడదు. దేవుని ప్రేమను నువ్వు అర్థం చేసుకుని దేవుని ప్రేమిస్తే దేవుని ప్రేమ నిన్ను సజీవునిగా మారుస్తుంది, మరణాన్ని జయించేటువంటి సజీవులను చేస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తల్లి మరచిన తండ్రి విడిచిన నేను నిన్ను మరువను ఇడువనన్న దేవుడు పాపము చేసి మనం ఏదేను వనానికి దూరం అయిపోయి కులాలుగా, మతాలుగా, జాతులుగా, వర్గాలుగా, సంఘాలుగా విడిపోయి ఈ కులాల మధ్యలో, సంఘాల మధ్యలో భేదాలు పెంచుకుని ద్వేషం, కోపం, పగ, అసూయతో, గర్వంతో, అహంకారంతో బ్రతుకులు నశించిపోతూ ఉంటే ఆ మహాఘోరమైన దుస్థితి నుండి విడిపించి మానవులందరిలోని దైవ ప్రేమను నింపి ఈ లోకాన్నే ప్రేమమయమైన లోకంగా మార్చుకోవడానికి ప్రేమైన యేసు మానవుడిగా పుట్టి ఎంత త్యాగం చేశాడు. ఇది మనుషులను మనసులను మార్చవలసినటువంటి సంఘటన. దీన్ని చూసి అర్థం చేసుకుని మారి మంచి క్రైస్తవుడిగా నీలో ఏ భేదభావాలున్నా తొలగించుకొని అందరితోనూ సఖ్యతగా, సమాధానంగా, ఏ కులంలో ఉండు, ఏ జాతిలో ఉండు, ఏ మతంలో ఉండు, ఏ సంఘములో ఉండు, మనందరము తోబుట్టులము. ఎవరికి బిడ్డలము? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సమయం ఆడుకున్నానేమో, అధ్యక్షుల వారు మన్నించి సమయం ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఓపికగా విన్నందుకు మీకు అందరికి వందనాలండి. మరి పాస్టర్ గారికి కూడా వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చక్కని మాటలు. సమయము ఎక్కువగా తీసుకున్నా కానీ ఎవరు కూడా కదలకుండా మెదలకుండా కొద్ది నిమిషాలు కూడా చక్కని మాటలు దేవుడు మీలో నుంచి ప్రేరేపించి ఈ కుటుంబంలో మంచి వర్తమానాన్ని వినిపించినందుకు దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. ఈ సమయమందు 2 వర్తమానాలు కూడా అద్భుతమైనటువంటి మాటలు. ఒకటి కుటుంబమునకు కావలసినటువంటిది, 2 నేటి సమాజంలో కరువవుతున్న దేవుని ప్రేమను గుర్తించాలని, అర్థం చేసుకోవాలని చక్కని మాటలు మనం విన్నాం. ఈ సమయమందు మరి కుటుంబస్తులు డాక్టర్ రాజు గారు, డాక్టర్ అమ్మ గారు, అల్లుడు గారు, కూతురు గారు వారి కుమారుని తీసుకుని ఈ లోపు వేదిక మీదకి రండి అని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం.
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడెలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడెలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారమునకు నేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారమునకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? ఏడాది దూడెలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడెలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ములకు నేనేమి చెల్లింతును? విరిగి నలిగిన బలియాగమునకు నా హృదయమర్పింతును. విరిగి నలిగిన నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము వెంబడించెదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము వెంబడించెదను. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడెలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చక్కని వర్తమానాలు మనం విన్నాము. మరి వర్తమానములో అందించిన దైవజనుల కొరకు వినినటువంటి వర్తమానాలు కుటుంబములో ఫలభరితంగా ఉండాలి, సంఘములలో ఫలభరితంగా ఉండాలి, సమాజములో ఫలభరితంగా వారి హృదయాలలో ఈ వర్తమానాలు ఉండాలని మనమందరం కూడా చిన్న ప్రార్థన చేద్దాం. ఈ చిన్న ప్రార్థనలో మీరందరూ ఏకీభవించండి. కుటుంబస్తులు ఈలోపు వేదిక మీదకి రావాలి. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నేటి దినమున ప్రభువా, ఈ గొప్ప మహత్తరమైనటువంటి ఈ కార్యక్రమాన్ని
నువ్వు నడిపించడానికి నీవిచ్చిన సమయోచితమైన జ్ఞానమును బట్టి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, మేము బలము కలిగిన వారమని కాదు, జ్ఞానము కలిగిన వారమని కాదు, శక్తివంతులము అని కాదు, కానీ నీవిచ్చిన శక్తిని బట్టి, బలమును బట్టి, జ్ఞానాన్ని బట్టి నాయనా ఈ కార్యక్రమములన్నింటినీ కూడా నువ్వు ముందుకు నడిపిస్తున్న రీతిని బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, ఇద్దరు దైవజనులను మా మధ్యలోనికి నువ్వు నడిపించావు. ఆ ఇద్దరి దైవజనులు చెప్పిన ప్రతి మాట మా సంఘములో నిలబడాలి, మా కుటుంబములలో నిలబడాలి. ఇదిగో నాయన, డాక్టర్ గారు కుటుంబమందు నిలబడాలి, యావత్తు సమాజములో నిలబడాలి అని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యం అనే విత్తనాలు వెదజల్లారు తండ్రి. ఫలభరితంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, సంఘానికి క్షేమాభివృద్ధికరంగా ఉండాలి, కుటుంబానికి దీవెనకరంగా ఉండాలి, సమాజానికి శ్రేయస్సుకరంగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. నీ మాటలు సత్యమైనవి, ప్రతి మాట వాస్తవముతో కూడినటువంటిది. కుటుంబ వ్యవస్థలు ఎలా ఉండాలో, కుటుంబ వ్యవస్థలో ఉండేటటువంటివి లక్షణాలు ఏంటో నీ దేవజనుల ద్వారా మీరు బయలుపరిచారు. ఇదిగో కుటుంబ వ్యవస్థలలో ఏది కరువవుతుందో అట్టి ప్రేమ కలిగి ఉండాలి. మీ ప్రేమ పొందడానికి, మీకు ప్రేమ అందించడానికి ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చారని మేము విన్నాం. వినిన ప్రతి మాట మా హృదయములో భద్రం చేయబడాలి. వినిన ప్రతి మాట మా హృదయములో నాయనా భద్రపరచబడాలి అని ప్రార్థన చేస్తూ, అయ్యా, ఆ దైవజనులను తండ్రి, ఆ తండ్రి సమానులిద్దరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచర్యలను, వారి కుటుంబాలను మీరు దీవించండి, వారి సంఘాలను దీవించమని ప్రార్థన చేస్తూ, అలాగునే నాయనా ఈ సమయమందు ప్రభువా ఈ కార్యక్రమాలు నడిపిస్తున్న ఈ సేవకుడైన నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక ముందు జరగవలసిన కార్యక్రమాలన్నీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మమ్ములను మేము తగ్గించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.